ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ పరాభవనామ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు గోచరిస్తున్నాయి, ఆదాయ వ్యయాలు ఎంత, ఎలాంటి పరిహారాలు పాటించాలి, ఏ దేవులను పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి, ఏ నవగ్రహాలను ధ్యానించడం వల్ల ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో వివరంగా మనం తెలుసుకుందాం. మిథున రాశికి సంబంధించిన మృగశిర 3-4 పాదాలు, ఆరుద్రలోని 4 పాదాలు, పునర్వసులోని 1, 2, 3 పాదాల వారు ఈ రాశి కిందకు వస్తారు. వీరికి ఈ ఏడాది ఆదాయం 8గాను, వ్యయం 11గాను సూచిస్తుంది. రాజపూజ్యం 1గాను, అవమానం 7గాను ఉంటుంది. ఉగాది నుండి జూన్ 1వ తేదీ వరకు గురువు 1వ స్థానంలో సంచరిస్తూ సాధారణ శుభుడైనందున వృత్తి ఉద్యోగాల్లో ఆలస్యంగా అభివృద్ధి కనిపిస్తుంది. ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఏ విషయంలోనూ స్థిర నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అనుకోకుండా కొన్ని చిక్కుల్లో ఇరుక్కొని గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉంటుంది. కనుక జాగ్రత్త పడడం చాలా మంచిది. ఇక జూన్ 2 నుంచి అక్టోబర్ 3 వరకు, అలాగే జనవరి 25 నుంచి సంవత్సరాంతం వరకు గురువు 2వ స్థానంలో సంచరిస్తూ శుభ ఫలితాలు చేస్తున్నాడు. కావున ధర్మకార్యాలు చేయడంలో ఆసక్తి చూపే అవకాశం ఉంటుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. మానసిక ఆనందాన్ని పొందుతారు. సమాజంలో పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఆకస్మికంగా ధన ప్రాప్తి యోగం ఉంటుంది. శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకునే అవకాశం కూడా ఉంటుంది. అక్టోబర్ 31వ తేదీ నుంచి జనవరి 24వ తేదీ వరకు తిరిగి 3వ స్థానంలో గురువు సంచరించడం వల్ల బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో నెమ్మదిగా అభివృద్ధి కనిపిస్తున్నప్పటికీ మానసిక ఆందోళన కలిగే అవకాశం ఉంటుంది. మీ ప్రయత్నంలో లోపం లేకుండా అనుకున్న పనుల్లో ఆటంకాలు ఏర్పడే అవకాశం సూచిస్తుంది. ఈ ఉగాది నుంచి సంవత్సరాంతం వరకు శని 10వ స్థానంలో సంచరిస్తూ సాధారణ ఫలితాలను ఇస్తున్నాడు. వృత్తిలో ఇబ్బందులు ఎదురైనప్పటికీ సమయస్ఫూర్తితో వాటిని అధిగమించే అవకాశం కనిపిస్తుంది. ఇతరులను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు మానుకోవాలి. తర్వాత మీరు చేసే ప్రతి పనిలో కూడా వ్యతిరేక ఫలితాలు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉంటే చాలా మంచిది. కాలంతో పాటు ధనం కూడా వృధా అయ్యే అవకాశం కూడా గోచరిస్తుంది. ఇక ఈ ఏడాది ఉగాది నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు రాహు 9వ స్థానంలో సాధారణమైన ఫలితాలను ఇస్తున్నాడు. తలచిన కార్యాలు ఆటంకాలు ఏర్పడతాయి. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తలు అవసరం. ఇతరులను నమ్మి మోసపోయే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరిస్థితుల్లో గందరగోళ వాతావరణం కనిపిస్తుంది. అధిక ప్రయాణాలు, వృధా ఖర్చులు చేయాల్సి వస్తుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు చాలా అవసరం. చేపట్టిన కార్యాల్లో ఇబ్బందులు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. విదేశీయాన ప్రయత్నాలు అది కష్టం మీద నెరవేరే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈ ఏడాది ఉగాది నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు కేతువు 3వ స్థానంలో సంచరిస్తూ శుభ ఫలితాలు సూచిస్తున్నాడు. ఈ కారణంగా రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనుల్లో కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ పట్టుదలతో విజయం సాధించే అవకాశం ఉంటుంది. సోదర సోదరులతో వైరం ఏర్పడే అవకాశం ఉంటుంది. సమాజంలో కొంత గౌరవం దక్కే అవకాశం ఉన్నందున చాలా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. డిసెంబర్ 6వ తేదీ నుంచి సంవత్సరాంతం వరకు కేతువు 2వ స్థానంలో సాధారణమైన ఫలితాలను ఇస్తున్నందున కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభం సూచిస్తుంది. రుణబాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందే అవకాశం కనిపిస్తుంది. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ రాశివారు ఏడాది ప్రారంభంతో పాటు మధ్యలో కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ సంవత్సరాంతంలో శుభ ఫలితాలు పొందే అవకాశం కనిపిస్తుంది. ఈ గ్రహదోష నివారణకి రాహు, కేతువు, గురువు, శనులకు ప్రత్యేక పూజలు చేయించుకోవడం ఉత్తమం. ఆంజనేయ స్వామికి ఆత్మపూజ, మహాశివునికి ప్రదోషకాల అభిషేకం చేయడం మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. స్వస్తి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం జ్ఞాననిధి భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.